ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ నేను ఈరోజు సెలవులో ఉన్నాను. నేను ఈరోజు సెలవులో ఉన్నాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ ఆన్ లీవ్ టుడే. ఐ యామ్ ఆన్ లీవ్ టుడే అంటే ఈరోజు నేను సెలవులో ఉన్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఈరోజు సెలవులో ఉన్నాడు. అతడు ఈరోజు సెలవులో ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఆన్ లీవ్ టుడే. హీ ఈజ్ ఆన్ లీవ్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్న సెలవులో ఉన్నాను అంటే నిన్న నేను సెలవులో ఉన్నాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఆన్ లీవ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఆన్ లీవ్ ఎస్టర్డే అంటే నిన్న నేను సెలవులో ఉన్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపు వస్తే పర్వాలేదా. నేను రేపు వస్తే పర్వాలేదా ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కమ్ టుమారో. ఈజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా. ఇఫ్ ఐ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తే పర్వాలేదా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను అక్కడికి వెళ్తే పర్వాలేదా. నేను అక్కడికి వెళ్తే పర్వాలేదా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో దేర్. ఈజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా. ఇఫ్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తే పర్వాలేదా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఆ పని చేస్తే పర్వాలేదా. నేను ఆ పని చేస్తే పర్వాలేదా. సో దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ డూ దట్ వర్క్ అంటే నేను ఆ పని చేస్తే పర్వాలేదా అని. నెక్స్ట్ వన్ ఈస్ రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మొత్తం జరిగిపోయింది అని. సో దీని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది అని. నెక్స్ట్ వన్ ఈస్ రెప్పపాటులో అతను తప్పించుకున్నాడు. రెప్పపాటులో అతను తప్పించుకున్నాడు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ ఎస్కేప్డ్ ఇన్ ది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. హీ ఎస్కేప్డ్ ఇన్ ది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే రెప్పపాటులో అతను తప్పించుకున్నాడు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు నన్ను బలంగా కొట్టాడు అంటే అతను నన్ను గట్టిగా కొట్టాడు అని. సో దీని ఇంగ్లీష్లో హీ హిట్ మీ హార్డ్. హీ హిట్ మీ హార్డ్. హార్డ్ అంటే బలంగా అని. అతను నన్ను బలంగా కొట్టాడు అంటే హీ హిట్ మీ హార్డ్. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఇద్దరము అక్కడికి వెళ్తున్నాం అంటే మేమిద్దరము కలిసి అక్కడికి వెళ్తున్నామని. సో దీన్ని ఇంగ్లీష్లో బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ దేర్. బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ దేర్ అంటే మేమిద్దరము కలిసి అక్కడికి వెళ్తున్నాం అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కొంత డబ్బు అవసరం అంటే నాకు కొంచెం డబ్బులతో అవసరం ఉంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ మనీ. ఐ నీడ్ సమ్ మనీ అంటే కొంత డబ్బు నాకు అవసరం అని. నెక్స్ట్ వన్ ఈస్ కూరగాయలు తరుగు అంటే కూరగాయలని కట్ చేయి అని. సో దీన్ని ఇంగ్లీష్లో చాప్ ది వెజిటేబుల్స్. చాప్ ది వెజిటేబుల్స్. చాప్ అంటే తరగడం అని. కూరగాయలని తరుగు అంటే చాప్ ది వెజిటేబుల్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది. ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ లెసన్ యువర్ పెయిన్. ఇట్ విల్ లెసన్ యువర్ పెయిన్ అంటే ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా అంటే నీకు ఎవరైనా సరే ఏదైనా చెప్పారా అని. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఎనీబడి సే ఎనీథింగ్ టు యూ. డిడ్ ఎనీబడి సే ఎనీథింగ్ టు యూ అంటే నీకు ఎవరైనా సరే ఏదైనా చెప్పారా అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇక్కడికి తరచుగా వస్తావా అంటే నువ్వు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తావా అని. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ. డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అని. నువ్వు ఇక్కడికి తరచుగా వస్తావా అంటే
డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ వన్ ఈస్ పర్వాలేదు, ఇలా అంటూ ఉంటారు కదా పర్వాలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అంటే పర్వాలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిజం చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్, ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నేను నిజం చెప్తున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ నిర్ణయం సరైనది అంటే నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో అది సరైనది అని. సో దీన్ని ఇంగ్లీష్లో యువర్ డెసిషన్ ఈజ్ కరెక్ట్, యువర్ డెసిషన్ ఈజ్ కరెక్ట్ అంటే నీ నిర్ణయం సరైనది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను మరొక రోజు వస్తాను అంటే నేను ఈరోజు కాకుండా ఇంకో రోజు వస్తాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ అనదర్ డే, ఐ విల్ కమ్ అనదర్ డే అంటే నేను మరొక రోజు వస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది సరైన సమయం కాదు అంటే ఇది కరెక్ట్ అయిన సమయం కాదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం, దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అంటే ఇది సరైన సమయం కాదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు కాదు తర్వాత అంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని. సో దీన్ని ఇంగ్లీష్లో నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు తర్వాత అని దాన్ని లేటర్, నాట్ నౌ లేటర్. నెక్స్ట్ వన్ ఈస్ నేను దాన్ని తిరిగిస్తాను, నేను దాన్ని తిరిగి ఇస్తాను అంటే నేను ఏదైతే తీసుకున్నానో అది తిరిగి ఇచ్చేస్తాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ రిటర్న్ ఇట్, ఐ విల్ రిటర్న్ ఇట్ అంటే నేను దాన్ని తిరిగిస్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను చూడు, నన్ను చూడు, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ అంటే నన్ను చూడు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు కోపంగా ఉన్నావా, నువ్వు కోపంగా ఉన్నావా. ఎవరైనా కోపంగా కనిపిస్తూ ఉన్నట్లయితే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ యాంగ్రీ, ఆర్ యూ యాంగ్రీ అంటే నువ్వు కోపంగా ఉన్నావా అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు రెడీగా ఉన్నావా, నువ్వు రెడీగా ఉన్నావా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ రెడీ, ఆర్ యూ రెడీ అంటే నువ్వు రెడీగా ఉన్నావా అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా, నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఫ్రీ నౌ, ఆర్ యూ ఫ్రీ నౌ అంటే నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నువ్వు ఇంటి వద్ద ఉన్నావా, నువ్వు ఇంటి వద్ద ఉన్నావా అంటే నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని. ఇఫ్ యూ know this one in English, please comment in the comment section. Thank you for watching.